వెనుకబడ్డ కుమ్రంభి మాసిఫాబాద్ జిల్లా. నేనేమంటున్నా అంటే ఈ వివక్ష, ఈ వెనుకబాటుతనం, ఈ అన్యాయం, ఈ మోసపూరిత ఆలోచనలు ఇవన్నిట్లో మేము వెళ్ళదలుచుకోలే. కానీ ఈ వివక్ష ఇట్లనే కొనసాగితే మాత్రం ఒక పని చేయాలి ప్రభుత్వం. మేము గతంలో అనుకునే వాళ్ళం, గతంలో మహారాష్ట్ర వెనుకబడ్డది అనుకునే వాళ్ళం. ఇవాళ మహారాష్ట్రలో మా పక్కనే చంద్రపూర్ జిల్లా ఉన్నది, అటు గడ్చిరోలి జిల్లా ఉన్నది. ఈ రెండు ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అయింది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయినాయి. ఒకవేళ మా ప్రాంతానికి న్యాయం చేయాలనే ఆలోచన గిట్ట ప్రభుత్వానికి లేకపోతే ఒక మంచి పని చేయాలి. మమ్మల్ని, మా జిల్లాను వెనుకబడ్డ గిరిజనుల జిల్లా, దళితుల జిల్లా, బడుగు బలహీన వర్గాల జిల్లా, మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా కూడా మాకు అభ్యంతరం లేదు. 1,00,000 మంది, మేము 2 లక్షల మంది ఓటర్లు ఉన్నాము, అందులో 1,20,000 మంది మరాఠీ మాట్లాడతారు. ఇక మీకు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన ఇంకా గొప్పగా ఉన్నాడు. అసెంబ్లీలో చూస్తుంటే మాకు ఆశ్చర్యం ఉంది ఆయన చూస్తుంటే. తెలంగాణ పోరాటం జరిగి, తెలంగాణ పోరాటంలో పిల్లలు చచ్చిపోయి, 100 మంది చచ్చిపోయి తెలంగాణ వస్తే మీ ఎమ్మెల్యే ఏమంటాడు తెలుసా అసెంబ్లీలో? మా సిర్పూర్ని తీసుకుపోయి మహారాష్ట్రలో కాకుండా అంట. మీకు ఇంత గొప్పడు దొరికింది. మీకు చదువుకున్నాడు, డాక్టరు, ఏమైనా మాట్లాడితే కొంత జ్ఞానంతో ప్రజలు ఏమనుకుంటారో సోయితో మాట్లాడనా లేదా? అందుకే గిసొంటోళ్ళు మధ్యలో ఇవాళ కాగజ్ నగర్ నలిగిపోతుంది. మీరు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది. అందరికీ నమస్కారం. ఇవాళ వార్తాపత్రికల్లో, కొంత సోషల్ మీడియా హ్యాండిల్స్లో మాజీ మంత్రివర్యులు, సీనియర్ శాసనసభ్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారు నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. సిర్పూర్ నియోజకవర్గాన్ని మహారాష్ట్రలో కలపాలా అనే దాని మీద విపరీత వ్యాఖ్యలు చేశారు. అసలు నేను అసెంబ్లీలో ఆ విషయాన్ని ప్రస్తావించేటప్పుడు కేటీఆర్ కానీ, వారి తండ్రి గారు కేసీఆర్ కానీ అక్కడ అందుబాటులో లేకుండే, వాళ్ళు ఫామ్ హౌస్లో ఉండే కావచ్చు. అందుకే అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను ఏ సందర్భంలో ఆ విషయాన్ని ప్రస్తావించిన అంటే, ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా తూర్పు ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి 50,000 ఎకరాలకు నీళ్లు అందిస్తానన్న గత ప్రభుత్వాలు ఏవి కూడా ఎకరానికి కూడా నీళ్లు అందించలేదు. మా ప్రాంతం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర వివక్షకు గురైంది. 10 సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఏమాత్రం న్యాయం జరగలేదు. మేము స్వంత రాష్ట్రం కోసం కొట్లాడితే మా పిల్లలు చనిపోతే, మా తోబుట్టువులు చనిపోతే మాకు 1 ఎకరానికి నీళ్లు రాలేదు, 1 ఎకరానికి పట్టా రాలేదు. పోడు భూముల రైతులకు తీవ్రమైన వెదలు మిగిల్చిండ్రు. అట్లనే 1 ఇల్లు నిర్మాణం కాలేదు. ఎక్కడి రోడ్లు అక్కడి నుంచి చిత్రమైపోయినాయి. అసలు 10 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా ఇక్కడ డెవలప్మెంట్ కాలేదని నేను అనట్లేదు. గత ఎన్నికల సందర్భంగా మీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారే ఒప్పుకున్నారు, దాని గురించి ప్రస్తావించారు. నిన్న మీ నాయకురాలు వరలక్ష్మి గారు కూడా ఆ విషయాన్ని ప్రస్తావిస్తే మీరు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుపుకున్నట్టు చేస్తున్నారు. చాలా దారుణమైన విషయం. నేను ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడినా అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వివక్షను, కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే వివక్షను చూపించిందో సిర్పూర్ నియోజకవర్గం మీద, అదే వివక్షను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది. ఇటువంటి సందర్భంలో కనీసం మీరు మాకు డెవలప్మెంట్ చేయకుండా వివక్ష చూపిస్తే, మాకు నిధులు ఇవ్వకుండా మమ్మల్ని ఇంకా వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేయకండి. దాని బదులు పక్కనున్న మహారాష్ట్ర చాలా డెవలప్ అయింది, అక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, కనీసం ఆ ప్రాంతంలో కలిపితేనన్నా మేము డెవలప్ అవుతాము అని చెప్పి ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని పక్కన పెట్టి నేను ఈ విషయాన్ని ప్రస్తావించిన. ఒక భావోద్వేగ సమస్య ఇక్కడ ఉన్నది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ మీరు మాట్లాడే బదులు వాస్తవ విషయాలను కూడా తెలుసుకోవాలి. గతంలో మాజీ ఎమ్మెల్యే సమన్న గారి హయాంలో వారు ఎమ్మెల్యే కాకముందు ఈ ప్రాంతానికి వచ్చారు. ఇప్పుడు రండి, మీరు గత 10 సంవత్సరాల్లో మీరు ఏమి అభివృద్ధి చేశారు అనే డిబేట్ చేద్దాం. ఇదే కాగజ్నగర్ నడిబొడ్డున సిర్పూర్ పేపర్ మిల్లు గ్రౌండ్ లోనే, క్రికెట్ గ్రౌండ్ లోనే డిబేట్ చేద్దాం. దానికి సిద్ధంగా ఉన్నారా మీరు అనే విషయాన్ని మీరు ఒకసారి గుర్తించాలి. ఈ నియోజకవర్గానికి మీ 10 సంవత్సరాల హయాంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదు. అదే ఒరవడిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తోంది. ఆ విషయాన్ని ఇంకో రీతిన ఎమోషనల్
ఇష్యూగా మార్చి సభ ముందు ప్రవేశపెడితే కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అన్న కళ్ళు తెరుస్తుందనే విషయంతో ఆ ఆలోచనతోటి నేను మహారాష్ట్రలో కలిపి తినడం మేము బాగుపడతామనే విషయాన్ని నేను ప్రస్తావించిన. మనసు చంపుకొని ఈ విషయాన్ని ప్రస్తావించిన సందర్భంలో మీరు దాన్ని అవహేళన చేయడం, దాన్ని ఇంకో తిమ్మిని పంపించేసి మసూరి మారేడుకాయ చేయడం మీలాంటి పెద్దలకు తగదు. కాబట్టి ఇప్పటికైనా ఈ నియోజకవర్గ అభివృద్ధి మీద మీ చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నాయకుడిగా మా పోరాటంలో మీరు కూడా భాగస్వాములు కండి. అప్పుడు మేము హర్షిస్తాం. కానీ ఇట్లా అవాకులు చవాకులు పేలుతా ఉంటే ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరనే సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. బోలో భారత్ మాతాకి జై.